أعوذ بالله من الشيطان الرجيم నేను శపించబడిన బహిష్కరించబడిన శైతాన్ నుండి రక్షణ పొందటానికి అల్లాహ్ శరణు వేడుకుంటున్నాను. فإذا لقيتم الذين كفروا فضرب الرقاب حتى إذا أثخنتموهم فشدوا الوثاق فإما منا بعد وإما فداء حتى تضع الحرب أوزارها ذلك ولو يشاء الله لانتصر منهم ولكن ليبلو بعضكم ببعض والذين قتلوا في سبيل الله فلن يضل أعمالهم. కావున మీరు సత్య తిరస్కారులను యుద్ధంలో ఎదుర్కొన్నప్పుడు వారిపై ప్రాబల్యం పొందే వరకు వారి మెడలపై కొట్టండి. ఆ తరువాత వారిని గట్టిగా బంధించండి. యుద్ధం ముగిసిన తరువాత వారిని కనికరించి వదిలిపెట్టండి, లేదా పరిహార ధనం తీసుకుని వదిలిపెట్టండి. మీతో యుద్ధం చేసేవారు తమ ఆయుధాలను పడవేసే వరకు వారితో పోరాడండి. ఇది మీరు చేయవలసిన పని. అల్లాహ్ తలుచుకుంటే ఆయన వారికి ప్రతీకారం చేసేవాడు. కాని మిమ్మల్ని ఒకరి ద్వారా మరొకరిని పరీక్షించటానికి ఆయన ఇలా చేశాడు. మరియు ఎవరైతే అల్లాహ్ మార్గంలో చంపబడ్డారో అలాంటి వారి కర్మలను ఆయన వ్యర్థం చేయడు. సయహ్దీహిం వయుస్లిహు బాలహుం, ఆయన వారికి మార్గదర్శకత్వం చేస్తాడు మరియు వారి స్థితిని చక్కబరుస్తాడు. వయుద్ఖిలుహుముల్ జన్నత అర్రఫహా లహుం, మరియు వారికి తెలియజేసి ఉన్న స్వర్గంలోకి వారిని ప్రవేశింపజేస్తాడు.